మానవత్వం మంట కలిసిపోయింది. ఆస్తి కోసం తోడబుట్టిన చెల్లెనే హత్య చేయించాడో ముమ్మాదే. సిటీ శివారులో యువత లాయర్ స్వప్న హత్య ఘటన అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. న్యాయవాది హత్యతో లాయర్లు ఆందోళన చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సిటీ శివార్లలో జరిగిన యువ మహిళా లాయర్ హత్య కలకలం రేపింది. ఘటనను తీవ్రంగా ఖండించారు న్యాయవాదులు. అయితే ఈ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. 34 ఏళ్ల లాయర్ స్వప్న హత్యపై పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇది సుపారీ హత్య అని, డబ్బులు ఇచ్చి కిరాయి హంతకులతో హత్య చేయించినట్లు వెల్లడైంది. లాయర్ స్వప్నను చంపింది సొంత అన్నేనని తేల్చారు పోలీసులు. ఆస్తి కోసం తనను ఇబ్బంది పెడుతుందనే నెపంతో సుపారీ గ్యాంగ్తో సొంత అన్నే చంపించాడని అంటున్నారు గ్రామస్తులు. చెల్లెలు స్వప్న పొలానికి వెళ్లిన టైంలో సుపారీ గ్యాంగ్ ముసుగులతో కారులో వచ్చారని, స్వప్నను కత్తితో పొడిచి పారిపోయినట్లు తెలిపారు గ్రామస్తులు. స్వప్నకు ఆమె అన్నకు 3 ఏళ్ల నుంచి ఆస్తి విషయంలో గొడవలు ఉన్నాయని అంటున్నారు. గతంలో 2 సార్లు స్వప్నను యాక్సిడెంట్ చేసి చంపాలని చూశాడని తెలిపింది ఆమె తల్లి వెంకటమ్మ. స్వప్న 2 సార్లు యాక్సిడెంట్ నుంచి ప్రాణాలతో బయటపడిందని అంటున్నారు. సర్వే పని మీద స్వప్నతో కలిసి పొలం దగ్గరికి వెళ్లానని చెప్పింది ఆమె తల్లి. పొలం నుండి తిరిగి వస్తున్న టైంలో దుండగులు వచ్చి చూస్తుండగానే స్వప్నను కర్రలతో కొట్టి కింద పడేసి కత్తితో పొడిచి చంపేశారని తెలిపింది. స్వప్నను హత్య చేయించింది ఆమె అన్నేనని, అతనిని క్షమించొద్దని, అరెస్టు చేసి కఠిన శిక్ష విధించాలని కోరుతోంది స్వప్న తల్లి. కర్రలు తీసుకొచ్చారు, వాళ్ళతో పాటే పట్టుకొచ్చారా? వాళ్ళతో పాటు నా పిల్ల కూడా వాయమో నేను ఏం చేసిరా, మీకు నేను ఏం చేసిరా. అప్పుడు ఎలా ఉందా మా పరిస్థితి, ఎలా ఉంది ఆ టైంలో? అప్పటికే స్లోగా అయిపోయిందా? మరోవైపు పోలీసుల నిర్లక్ష్యమే స్వప్న హత్యకు కారణమని అంటున్నారు లాయర్లు. స్వప్న గతంలో 2 సార్లు తన అన్నపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని చెప్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత పట్టించుకోలేదని అంటున్నారు లాయర్లు. స్వప్న కంప్లైంట్ ఇచ్చిన టైంలోనే తన అన్నపై యాక్షన్ తీసుకుని ఉంటే హత్యకు గురయ్యేది కాదని అంటున్నారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ మోయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు లాయర్లు. స్వప్న హత్యకు కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.